కానీ కానీ తొందర స్కూల్ టైం మేడం పోయిందిరా దీక్షిత్ స్కూల్కి మేడం పోయింది నువ్వు పోవా ఏడిపోతున్నావు నువ్వు అంటే అంటే చాయ్ అయినావా ఏమైంది పాప జీవైనా అది కడుగుతావా కడుగుపో ఇంట్లో కడుగుపో కడుగు మరి నీళ్ళు పెట్ట ఖరాబ్ అవుతుంది మరి మీ పాప మరి చూడు ఖరాబ్ అవుతుంది తిండాడు తొందరగా పోదాం స్కూల్కి తిండప్పుడు దీక్ష దెబ్బ దెబ్బ కానీ మేము కూడా వేసుకున్నాం అప్ప మా ఇంట్లో ఉన్నాయి అప్పలు దాచిపెట్టిన మా ఇంట్లో చాలా ఉన్నాయి మా ఇంట్లో కూడా చాలా ఉన్నాయి ఎందుకు తెచ్చినావా అన్న ఇప్పుడు ఏం చేస్తావు చాయ్ పెడతావు చాయ్ పెడతావు అలా అయ్యో అన్నమా నువ్వు వండనే లేదు అప్పుడు అయిపోయింది అన్నమా ఏంటిది అది గ్యాస్ అదే జాతర కొనుకొచ్చినాం అమ్మ వెళ్తుంది దీక్షిత్ నానా అమ్మ వెళ్తుంది పో ఎవరిది బ్యాగు నీదా తీయకమ్మా ఏ శివాంశు స్కూల్ కోవా ఇటుకడ వాడుకో స్కూల్కి ఎందుకో నువ్వు స్కూల్కి పోకపోతే ఇప్పుడు మీ బాయ్ కాడికి వచ్చినావా నువ్వు కోడిపిల్లలు ఎత్తుకొచ్చుకుంటా మీ బాయ్ కాడికి ఇటేను మీ బాయ్ కాడికి కోడిపిల్లలు తెచ్చుకుంటా అన్నయ్య మా ఇంటికి ఇక పోతున్నాయి ఇప్పుడు నువ్వు స్కూల్కి పోతలేవుగా ఇప్పుడు పోతున్నాయి ఇప్పుడు అటు పోయి అటుకేంచి అటే అన్నీ ఎత్తుకొని పోతా అన్నీ మా ఇంట్లో తెచ్చి దాచిపెట్టుకుంటా మీ కోళ్ళని ఒక్కటి కాదు అన్నీ తెచ్చుకుంటా ఒక్కటేం తెచ్చుకుంటా ఒక్కటి సరిపోదు మాకు బాబాయ్ ఏంటిది బాబాయ్ బ్యాగా అడుగు పక్కది కరపెట్టు అడుగు ఏమైంది అన్నమా అదే అన్నమా పిల్లడు స్కూల్కి పోతలేడుగా ఇప్పుడు అన్నీ తెచ్చుకొచ్చుకుంటా ఇక పోయి నువ్వు స్కూల్కి పోతే అన్నీ ఎత్తుకొచ్చుకుంటా స్కూల్కి పోకపోతే ఒకటి తెచ్చుకుంటా అది తిరిగిపోతుంది మూత డాడీ ఏమైంది స్కూల్కి పోవా ఇట్లా దెబ్బలు పడతావా పో మొంగాడు కంట కడుకొచ్చుకోపోరు మొంగాడు కోసుకొని బట్టలు వేస్తున్నాడు మంచోడు దీక్షిత్ కదా దీక్ష నాడు బ్యాగ్ తీసుకోపో స్కూల్కి నువ్వు పావులే ఆడిగా నువ్వు పావులు ఆడుకుంటున్నావు జీవితాంతం సరే ఆడుకుందాం స్కూల్కి వచ్చినాక ఆడుకుందాం చెల్లె నువ్వు ఆడుకోరి సరేనా ఇప్పుడు మంచిగా స్కూల్కి పోతాడు దీక్ష గారు వెరీ గుడ్ కదా మంచోడు కదా దీక్ష మంచోడు చాలా మంచోడు ఎందుకు ఖరాబ్ వేసినావు మరి మంచిగా ఉన్నప్పుడు ఎవరు ఖరాబ్ వేసినావు చెప్పు ఎవరు మరి మనసులోనే ఖరాబ్ వేస్తున్నావు నువ్వు ఒక్కడు కూడా ఖరాబ్ చేయమంటావు కదా కదా నువ్వు మంచోనే కదా ఒక్కడు కూడా ఖరాబ్ చేయవు నువ్వు కదా సరే సరే తిరాంతి విజిల్ వస్తుంది ఏమరా దానికించి తీస్తే పెద్దోడు అయినా అయితే ఆయనకి అన్నీ తెలుసు నువ్వు ఏబిసిడీలు రాస్తున్నావు కదా స్కూల్కి పోయి ఏబిసిడీలు 1 2 3 అన్నీ రాయి చెప్పాలి రాయాలి మేడం ఎక్కువ కొడుతుంది సరేనా మంచోనే మరి పెద్ద నువ్వు అన్నీ నేర్చుకున్నప్పుడు అన్నీ చెప్పాలి అట్లా చెప్తే వెరీ గుడ్ ఇస్తుంది హోంవర్క్ రాసినావా మరి ఓకే మంచోని
కూరనా? పప్పు కూర మాకు వేస్తారా జరంతా? వేస్తావా? తోమడ అయిపోయిందా గిన్నెలో? పప్పు కుక్కరా? ఎరుగు డీలేదే మంచిగా ఉంది పని అంతా. మాట్లాడు. హలో తాతనా? మాట్లాడు, తాతతో మాట్లాడు. పోషా ఏం చేస్తున్నావు? ఎక్కువ మాట్లాడద్దు మరి, ఎక్కువ మాట్లాడితే ఎట్లా? కారా కోపం ఎందుక మాట్లా? నువ్వు స్కూల్కి పోవా? మీ ఇద్దరు మీరిద్దరైతే బడి దొంగలు అవుతారు. మీరు ఎట్లాగో ఏం చేయాలి? అది నువ్వు చెల్లె స్కూల్కి పోతున్నాడు, నువ్వెప్పటి నుంచి పోతావు మరి? అరే అది నెబులైజర్ది. నేను అదే ఐడెంటిఫై చేసిన ఏంద్ర బాబు అనుకుంటున్నాను. తీ దాచిపెట్ట. ఒకటి దొరికింది, అది ఫేస్ మాస్క్ది. ఫేస్ దొరికింది, పెద్ద దొరికింది, చిన్నది దొరికింది. గన్నా ఎవరిని కాలుస్తావు? కాల్చాయి మీ అమ్మని కాలు. మీ అమ్మని కాల్చు. డిష్మన్ మొత్తం ఖరాబ్ వేసిరు. అది తెచ్చినప్పుడు మంచిగా ఉండే. అది నీదా? మస్తు అవి పటాకులు మస్తు మిగిలిపోయినాయి. గన్నులు ఏమో ఖరాబ్ అయిపోయినాయి. పటాకులు ఇంకా ఉన్నాయి. గమ్ము పోయింది అది. గమ్ముంటే ఏం కాకపో. అదే పోతుంది. అది అయితే ఈజీ ఐడెంటిఫై అవుతుంది. అది ఎక్కడ అందుకున్నది అట్లా. ఇప్పుడు ఏం కూర నువ్వు మరి? పప్పుచారు. గన్ను కోసం పోతుంది. పోదామే పోదు. నేను ఉన్నా కదా, నేను లేకపోతే పోతుందేమో. పోతలేవు అమ్మా. ఇక్కడదే పెట్టొద్దు అట్లా. ఇక్కడదే అలా రాదు. అది తెచ్చుకోపోతే చెల్లె దగ్గర ఏడుస్తారా ఎవడన్నా? ఆద్యమా, ఓ ఆద్య, పావులను ఎత్తు, అన్నం తిందాం ప్లీజ్. అన్నం తిన్నాక ఆడుకుందాం మళ్ళా. ఎత్తు బే. మేము ఊరుకోతున్నాం, రావా మరి? జారబండ. అన్నం తిన్నాక ఆడుకుందాం అన్నా కదా నువ్వు. నేను ఆడుకుందాం అప్పుడు ప్లీజ్. అల్లే ప్లీజ్. నేను ఊరికి తోలుకోతా. జారబండ ఉయ్యాలా బుయ్యాల కొదాం. రావా? దా ఎక్కువ అల్లే పోదాం. థమ్స్అప్ కొనుక్కొస్తా. అల్లే అల్లే అవన్నీ పావులు వెళ్ళాయి ఫస్ట్. వేసాయి అట్లా చుట్టుకోమండదా? ఏచే అన్నీ వేచాయి. అగో అట్లా దెబ్బయ్యి చిత్తేడు పెట్టుకోండి అట్లా. చెయ్యి. నీకేనా? అయిపోయినాయి పావులుగా. ఇంట్లో పెట్టుకున్నాడు. ఇక మెల్లగా